ఒకటే అండి, ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ఆదాయాన్ని కంట్రోల్ చేయడం రాకపోతే వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చేటటువంటి పరిస్థితి ఆయనకు లేకుండే ఆయన తప్పుకోవాలి, పదవి నుండి రాజీనామా చేయాలి. పేద ప్రజలకు 6 వాగ్దానాలు చేసి వంచన చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ మీరు చేయలేకపోతున్నాం, పరిపాలన చేయలేకపోతున్నాం అంటే పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు కోరికలు కోరుతున్నారు, మీరు వెనక్కి తగ్గాలి, కోరికలు కోరొద్దు అని చెప్పి. ప్రభుత్వ ఉద్యోగులైనా పేద ప్రజలైనా ఇదివరకు వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలలో డిమాండ్ చేస్తున్నారు తప్పితే కొత్తగా ఏం అడుగుతలేరు. వాళ్ళు ఇచ్చినటువంటి మాటలే నెరవేర్చమని ఇవాళ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఆ మాటలు నెరవేర్చలేక రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటటువంటి పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కాబట్టి మరి దిగిపోమ్మని వారు మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ ముఖ్యమంత్రి మాట్లాడారు, మరోసారి కూడా రాష్ట్రానికి ఆదాయం లేదు, అప్పుల పాలైందని మరోసారి. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడేం మాట్లాడుతుండే ఎవరికి అర్థమవుతుందే? అధికారంలోకి వచ్చినాక ఆయన ఒక తీరు మాట్లాడిండు, రాకముందు ఇంకో తీరు మాట్లాడిండు. ఇప్పుడు నిన్న మొన్న మరీ దారుణంగా రాష్ట్రం యొక్క ప్రతిష్ట దిగజార్చేటట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూసిరని ఆయన్నే అనుకుంటే మరి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. మాకు ఇదేం కర్మరా ఇట్లాంటి ముఖ్యమంత్రి వచ్చిండని బాధపడే పరిస్థితి ఉన్నది. అందుకే మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం, మీకు పరిపాలన రాకపోతే మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే పరిస్థితి మీకు లేకపోతే రాష్ట్రం ప్రతిష్ట దిగజార్చకండి, మీరు తక్షణమే రాజీనామా చేయండి. జై తెలంగాణ.